హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? శ్రీస్ డైరీ ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రాల్లోని 34వ స్తోత్రం నుండి అర్థం తెలుసుకుందాం. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఓం హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. శివుడు తన కంటి మంటతో మన్మథుడిని భస్మం చేయగా వాడిని తిరిగి తన చూపుతో అమ్మ బ్రతికించింది. అనగా కామును బ్రతికించే మందు అమ్మవారు అన్నమాట. భండాసురుడు యుద్ధంలో మరణించాక అమ్మవారి దగ్గరకు దేవతలు చేరి రతీ సమేతంగా చేతులు జోడించి దేవకార్యం కోసం మరణించిన మన్మథుడిని బ్రతికించమని ప్రార్థిస్తారు. కాముడిని సంహరించడం వల్ల ప్రయోజనం లేదని, లోక సృష్టి జరగడానికి అతడు అవసరమని వారు వేడుకుంటారు. అమ్మవారు కరుణించి మన్మథుడిని బ్రతికిస్తారు. ఇక్కడ అంతరార్థం గ్రహించాలి. శరీరాలు ఎన్ని ధరించినా కోరికలు చావవు, కర్మలు చెడవు. మనం కర్మలను రేకెత్తించే కామాన్ని జయించాలి. శివుడు మహాత్ముడు గనుక కాముడిని సంహరించాడు, కామాన్ని జయించాడు. శరీరం లేని మన్మథుడు అనంగుడు అనే నామంతో, అనంగుడు అంటే అవయవాలు లేనివాడు, రూపం లేనివాడు అని అర్థం. ఇప్పుడు సకల ప్రాణులను ఆశ్రయించుకుని అందరినీ కాముకులను చేయడం మొదలుపెట్టాడు. అమ్మవారు గురువు. దేవుడు కోపిస్తే ఆ కోపం నుండి రక్షించే శక్తి గురువుకే ఉంటుంది. సదాశివుడు అమ్మవారిని ఆశ్రయించి శ్రీ విద్యా దీక్ష స్వీకరించాడు. ఆయన సమయాన్ని బట్టి మన్మథ దహనం అవసరమైంది. మరలా ఇప్పుడు అతని అవసరం లోకానికి ఉంది కనుక గురుస్వరూపినైన అమ్మ అతడిని బ్రతికించింది. ఇక్కడ హర శబ్దాన్ని గురించి తెలుసుకుందాం. తానెవరు, ఎక్కడి నుండి వచ్చాడు అనే ఆత్మజ్ఞానాన్ని అనగా స్వస్వరూప జ్ఞానాన్ని హరించేవాడు హరుడు. పంచభూతాలతో తయారు కాబడిన ఈ శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ తాను ఈశ్వరుడి నుండి వేరుపడి ఇక్కడికి వచ్చిన వాడినని, తాను ఈ శరీరం కాదని, నాశనరహిత పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించలేక శరీరమే తాను అనుకుంటుంది. దీనినే మాయా అంటారు. దీని ప్రభావం వల్ల శరీరంలో చేరినప్పటి నుండి అనేక సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అవన్నీ తన శరీరానివో ఆత్మవో అనే జ్ఞానం లేక మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ రోగ జీవితాలు గడుపుతూనే ఉంటారు. ఈ భయంకరమైన అజ్ఞానానికి అమ్మవారు మాత్రమే చికిత్స చేసి మనల్ని కాపాడగలరు. ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాయై నమః. శ్రీమత్ అనగా సర్వ విజ్ఞాన శక్తి లేక ఐశ్వర్యంతో కూడినది. అమ్మవారంటేనే మహామంత్ర స్వరూపిణి. అమ్మవారికి స్థూలం, సూక్ష్మం అనే 2 రకాల రూపాలున్నాయి. భండాసుర వధ కోసం స్థూల రూపం ధరించింది. సూక్ష్మ రూపం అనగా అమ్మవారి పంచదశి మహామంత్రం. అందులో వాగ్భవ కూటం అనగా మొదటి 5 అక్షరాలు క, ఏ, ఈ, లా, హ్రీం అనే 5 అక్షరాలు వాగ్భవ కూటం అని పిలువబడతాయి. ఈ అక్షరాలు ఉచ్చరిస్తే జ్ఞానవాక్కు మానవులకి లభిస్తుంది. వాక్కు కలుగుతోంది కనుక ఇది వాగ్భవ కూటం. ఈ వాగ్భవ కూటమే అమ్మవారి ముఖ పద్మం. క అనే అక్షరం కంఠం నుంచి వస్తుంది. ఏ కంఠ తాలువు, ఈ తాలువు, ల దంత్యం వాక్కులు పుట్టేవి. ఈ 4 నుంచే హ్రీంకారం అనే ఆసనం లోపల అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తూ అమ్మవారు ఉంటుంది. అనగా క, ఏ, హ్రీం అనే మంత్రం వల్ల వాక్శుద్ధి లభిస్తుంది. వాక్శుద్ధి అగ్ని లాంటిది. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా కాలుతుందో వాక్కు కూడా అర్థం తెలిసి పలికినా తెలియక పలికినా అలాంటి ఫలితాన్నే ఇస్తుంది. వాగ్భవ కూటం అలాంటిది. అమ్మవారి దగ్గరకు ఒకప్పుడు త్రిమూర్తులు వెళ్ళారు. అమ్మ దగ్గరకు వెళ్ళే దారిలో అనేక బ్రహ్మలోకాలు, అనేక కైలాసాలు, అనేక వైకుంఠాలను చూశారు. చివరకు అమ్మ సన్నిధికి చేరగానే 3 స్త్రీ రూపాలు ధరించారు. అప్పుడు అమ్మవారు వారికి పై 5 అక్షరాలలోని మొదటి 3 నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షరం నుంచి ఒక్కో శక్తిని సృష్టించి చివరి 2 అక్షరాల నుంచి ఆయుధాలను సృష్టించి
త్రిమూర్తులకు ఇచ్చి ఈ శక్తులైన సరస్వతి, లక్ష్మి, పార్వతులను, ఆయుధాలను గౌరవంగా చూసినంతకాలం మీకు ఏ ఇబ్బంది రాదని చెప్పి వారిని తన సింహాసనం దగ్గర నుండి బయటకు పంపించింది. అప్పుడు వారు యథారూపాలతో తమ శక్తులతో తమ లోకాలకు వెళ్ళిపోయారు. వాగ్భవ కూటం ఎంత గొప్పదో వారు లోకానికి చాటారు. కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్యథో భాగధారిణి. ఓం కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః. కంఠం క్రింద నుంచి నడుము వరకు ఉన్న మధ్య భాగం అమ్మవారి పంచదశి మహామంత్రంలోని మధ్యకూటం. అనగా అమ్మవారు ఆకారం ధరించినప్పుడు ఆ తల్లి కంఠం నుంచి నడుము వరకు ఉన్న శరీర భాగం మధ్యకూటం. మధ్యకూటం అనగా పంచదశి మహామంత్రంలోని హ స క హ ల హ్రీం అనే ఆకారం. హ స క హ ల హ్రీం మధ్య భాగం. మనిషి శరీరంలో నిరంతరం హంస జపం జరిగే 6 చక్రాలున్నాయి. ఈ 6 సోహం అనే శబ్దంతో వాయువు ప్రసరిస్తూ ఉంటుంది. దీనిని గుర్తించి నిలబెట్టుకునేవాడు యోగి. ఇటువంటి యోగికి ఆరోగ్యం, కోమలత్వం, వస్తువుల మీద వ్యామోహం లేకపోవడం, శరీర కాంతి, మలమూత్ర విసర్జనలు అధికంగా లేకపోవడం ఇలాంటివి దివ్య లక్షణాలు వస్తాయి. సృష్టిలో మంచి చెడ్డ రెండూ ఉంటాయి. ఈ రెండింటిలో మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టడం సాధారణ సాధకుల లక్షణం. అలా కాకుండా చెడును కూడా మంచిగా మార్చగలగడం మహాత్ముల లక్షణం. ఇటువంటి వారినే పరమహంసలు అంటారు. అమ్మవారు మధు కైటబుల వంటి రాక్షసులను కూడా అనుగ్రహించి వరాలిచ్చింది. ఆ వరాలతో వారు విజృంభించి లోకాలను నాశనం చేయడానికి పూనుకొని బ్రహ్మను హింసించగానే అమ్మవారు బ్రహ్మను విష్ణువు దగ్గరకు పంపింది. శ్రీహరి యోగ నిద్రలో ఉండి లేవకపోవడంతో బ్రహ్మ ద్వారా తనను స్తుతింపచేసుకుని హరి శరీరాన్ని విడిచిపెట్టింది. శ్రీహరి నిద్రలేచి మధు కైటబులతో యుద్ధం చేసి చివరకు జగన్మాత కటాక్షంతో వారిని సంహరించాడు. అప్పుడు తన వరాలు పొందిన ఆ రాక్షసులను కూడా తన బిడ్డల్లాగే భావించిన అమ్మవారు వారిని కరుణించి వారి మెదడులోని మాంసాల గుజ్జుతో మేదినిని తయారు చేసింది. ఎంతటి నీచులనైనా అనుగ్రహించే కరుణ అమ్మవారిది. ఓం శక్తి కూటైకతాపన్న కట్యథో భాగధారిణ్యై నమః. స క ల హ్రీం అనే 4 మంత్రాక్షరాలను శక్తి కూటం అంటారు. పంచదశి మహామంత్రంలోని ఆఖరు 4 అక్షరాల సముదాయం ఇది. ఇది అమ్మవారికి నడుము నుంచి క్రింది వరకు అనగా పాదాల దాకా ఉండే శరీర భాగం. అమ్మవారు మంత్రస్వరూపిణి. 5 అక్షరాల ముఖం కాగా 6 అక్షరాలు కంఠం నుండి నడుము వరకు ఉన్న శరీరం కాగా ఆఖరి 4 అక్షరాలు నడుము నుండి పాదాల వరకు ఉన్న శరీరం. సూక్ష్మ, సూక్ష్మేతర, సూక్ష్మతమములు అనబడతాయి. ఈ 3 ఒకటి వాక్ముక్తికి, ఒకటి కోరికలను తీర్చుకోగలిగే శక్తిని, ఒకటి శారీరక మానసిక శక్తులను ప్రసాదిస్తాయి. ఇందులో ఈ చివరి 4 అక్షరాల సముదాయం శరీర దృఢత్వాన్ని ముందుగా సాధకునికి ఇస్తుంది. ఏ పని చేయాలన్నా ముందుగా శరీరం ఆరోగ్యవంతమై సహకరిస్తేనే చేయగలం. శరీరం సహకరించినా మానసిక ధైర్యం లేకపోతే పని చేయలేం. అన్నింటికంటే మనశ్శక్తి గొప్పది. మనోధైర్యంతో పని ప్రారంభిస్తే అయి తీరుతుంది. ఎగరగలిగే శక్తి ఉంది కదా అని గర్వించి కదలకుండా ఉంటే గరుడు కూడా ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేడు. గొప్ప శక్తి లేకపోయినా ఒక చిన్న చీమ నడక ప్రారంభించి కాశీకి వెళ్ళిందని చెబుతుంటారు. కాబట్టి మహాత్ములకు శరీర ధనాల కంటే క్రియాసిద్ధి నిజమైన బలం. శక్తికూటం మానవులను ఇటు శారీరకంగా అటు మానసికంగా సర్వ కార్యాలను చేయగలిగే మహాత్ములుగా తీర్చిదిద్దగలిగే అపూర్వ మంత్రభాగం. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కలేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని. ఓం మూల మంత్రాత్మికాయై నమః. అమ్మవారి మూల మంత్రం పంచదశి మహామంత్రం. ఆ మహామంత్రమే తన స్వరూపంగా కలిగింది అమ్మవారు. పదే పదే మననం చేయడం వలన చేసేవారిని రక్షించే అక్షరాలను మంత్రం అంటారు.
క అనే అక్షరంతో ప్రారంభమయ్యే కాది విద్య, హ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఆది విద్య, స అనే అక్షరంతో ప్రారంభమయ్యే సాది విద్య. వెరసి ఇదే పంచదశి మహామంత్రం. ఈ మంత్రాన్ని సద్గురువును ఆశ్రయించి ఉపదేశం పొంది మననం చేయగా అమ్మవారు ఈ మంత్రమే తన స్వరూపంగా చేసుకుని దర్శనం ఇస్తుంది. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న హయగ్రీవ పర్వతంపై శ్రీ మహావిష్ణువు అమ్మవారి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేశారు. ప్రస్తుతం గౌహతిలో ఉంది ఇది. ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు ఆయనకు ప్రత్యక్షమవుతారు. హయగ్రీవ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు మొట్టమొదటిసారిగా తన మూల మంత్రాన్ని ప్రసాదించింది. 1000 సంవత్సరాల కాలం ఆయన మహామంత్రాన్ని అనుష్ఠానం చేశారు. ఆ తర్వాత ఆయన దగ్గరకు అగస్త్య మహర్షి వచ్చాడు. అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఉందని తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన అంగీకరించి శ్రీహరి లలితా సహస్రనామ స్తోత్రాన్ని సంపూర్ణంగా హయగ్రీవునికి అందిస్తారు. అంతా విన్నాక అగస్త్య మహర్షి, ఇంకా నాకు తనివి తీరడం లేదు, అమ్మవారి మూలమంత్రం ఆ మంత్రానికి తగిన ఆకారం ఉన్నాయని నాకు అనిపిస్తోంది, అదేంటో నాకు సెలవి అని ప్రార్థించగా ఆశ్చర్యపోయిన హయగ్రీవుడు చివరకు అమ్మవారి అనుమతితో అమ్మవారి మూలమంత్రమైన పంచదశిని అగస్త్యునికి ఉపదేశించాడు. ఆ మంత్రమే త్రిశతిగా అభివర్ణితమైంది. అప్పుడు ఆ మంత్రాన్ని బాగా అనుష్ఠానం చేయగా అగస్త్యునికి అమ్మవారు మూల మంత్రాత్మికంగా దర్శనం ఇచ్చిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఓం మూలకూటత్రయ కలేబరాయై నమః. వాగ్భవకూటమైన క, ఏ, ఈ, ల, హ్రీం. మధ్యకూటం లేక కామరాజు కూటమైన హ, స, క, హ, ల, హ్రీం. శక్తికూటమైన స, క, ల, హ్రీం అనబడే 3 కూటములు అమ్మవారి శరీరం. అమ్మవారికి ప్రత్యేకమైన రూపంగా మంత్రమే కూటత్రయం అనే పేరుతో ఉందని అర్థం. ఐం అనే బీజం కూడా వాగ్భవ కూటమే. దీనిని సారస్వత బీజం అని కూడా అంటారు. మధ్యకూటం అనగా కామరాజ బీజం అయిన క్లీం, శక్తికూటం అనగా సౌ. ఈ 3 కలిస్తే అనగా ఐం, క్లీం, సౌ అనే అక్షర కూటత్రయమే అమ్మవారి శరీరం అని పై మంత్రార్థం. ఇందులో ఒక్కొక్క బీజాన్ని విడిగా జపించిన వారు మహాత్ములై ఇహపరాలు పొంది కీర్తివంతులవుతారు. ఇక 3 కలిపి జపిస్తే తిరుగుంటుందా? ఉతఢ్యుడనే విప్రబాలుడు ఐంకార జపం వల్ల పండితుడయ్యాడు. ధ్రువ సంధి అనే రాజు వేటకు వెళ్ళి సింహం చేతిలో చావగా అతని పెద్ద భార్య కొడుకు సుదర్శనుడనే వాడిని, రెండవ భార్య కొడుకు శత్రజిత్తు అతని తాతగారైన యుధాజిత్తులు చంపబోగా సుదర్శనుడు తన తల్లితో అరణ్యానికి పారిపోయి భరద్వాజ ఆశ్రమంలో తలదాచుకున్నాడు. భరద్వాజుని ఆశ్రమంలో పిల్లలు విదల్లుడనే ఒక వ్యక్తిని ఏడిపించడానికి క్లీబా అన్నారు, అనగా నపుంసకుడని అర్థం. అందులోని క్లీ అనే అక్షరం నచ్చి సుదర్శనుడు దానిని జపించగా క్రమంగా అతని నోటిలో పడి క్లీం అయింది. ఆ అక్షర జపం వల్ల అమ్మవారు ప్రత్యక్షమై అతనికి ఆయుధాలు ఇచ్చి కాశీరాజు కూతురు శశికలతో వివాహం జరిపించి యుద్ధంలో శత్రజిత్తు యుధాజిత్తులనబడే అతని శత్రువులను చంపి అతడిని అయోధ్య సింహాసనానికి అధిష్ఠితుడిని చేసింది. క్లీం అనబడే కామరాజ బీజం అన్ని కోరికలను తీరుస్తుందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. సౌ అనే బీజాన్ని జపించి అర్జునుడు శక్తులు పొందుతాడు. ఓం కులామృతైక రసికాయై నమః. అమ్మవారు స్థూలమైన రూపంతో అనగా మంగళమయ సౌందర్యంతో శ్రీ భువన సుందరిగా తొలుత వర్ణించబడింది. ఆ తర్వాత పంచదశి మహామంత్ర స్వరూపినిగా సూక్ష్మ రూపినిగా వర్ణించబడింది. ఈ 2 కాక ఈ 2కి సమన్వయమైన లేక అనుసంధానం చేసే మరొక శక్తి అమ్మవారు. ఆ శక్తిని కుండలిని అంటారు. ఈ కుండలిని శక్తి సగుణ నిర్గుణాల మధ్యే మార్గం. అమ్మవారు కులామృతైక రసిక అనగా కుండలిని శక్తిని మూలాధారం నుండి సహస్రార కమలం దాకా ప్రసరింపజేసి అమృత తత్వాన్ని అందించి ఆనందించేది. మనలో వెన్నుపూసను చుట్టుకుని 3 లేక 7 చుట్టలు చుట్టుకున్న పాము ఆకారంలో కుండలిని ఉంది. ఇది పడగ క్రిందకి పెట్టి తోక పైకి ఎత్తి సర్పాకృతిలో ఉంటుంది. మన శిరోభాగంలోని పైభాగంలో అనగా బ్రహ్మరంధ్రంలో అమృతం ఉంది. దీనిని కుండలిని శక్తి ద్వారా మాత్రమే స్వీకరించగలం. అమ్మ అలా స్వీకరించి ఆనందించి ఆనందాన్ని మనకు అందజేస్తుంది.